హాయ్ అండి, హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శిల్ప. ఈరోజు వీడియో ఏంటంటే మనం హోమ్ టూర్ అయితే చేస్తున్నాము. మా హోమ్ అయితే మా ఇల్లు అయితే చూపించేస్తాను రండి. ఇది మైన్ రోడ్ అండి. మాది మైన్ రోడ్. ఇది స్టేక్ది అనమాట డోరు. ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి, ఇది హాల్ అనమాట. మా హౌస్ చిన్న హాల్ అనమాట. ఈ హౌస్ అనమాట. ఇదిగోండి షోకేష్ బొమ్మలు, మెమరీస్ అండి, మా పిల్లల ఫొటోస్, మా చిన్నోడు, మా అమ్మాయి. ఇగోండి బాబు కేక్ కట్ చేపించిన ఫొటోస్. చిన్నప్పటి ఇంకా మెమొరీస్ బాగా తీసి పెట్టే అలవాటు నాకు. చూడండి, హాల్లో అయితే మా ఇంట్లో పుట్టిండే చేప అన్ని చచ్చిపోయినా కూడా ఇదొక్కటే బతికింది. చూపినానా, మా ఇంట్లో పుట్టిండే చేప అండి. ఇది ఫిష్ అనమాట. రెండు ఉన్నాయన్నమాట. ఫిష్ ట్యాంక్ ఇది. 2 చేపలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ షోకేస్ లో మొత్తం మా పిల్లలు స్వీట్ మెమరీ అన్ని ఒకసారి చూసేయండి. ఇది బీపీఎల్ టీవీ అండి. ఇది కూడా అప్పుడు కొంచెం ఉరుములు వచ్చినప్పుడు కాలిపోయింది. ఇంకా టీవీ తెచ్చుకున్నాం మొన్నే మేము. కొత్తది ఇది బీపీఎల్ టీవీ. ఇది చిన్న కూలర్ అనమాట. ఇగోండి, నాది కుట్టు మిషన్ అనమాట. ఎప్పుడైనా అర్జెంటుగా ఏదన్నా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే నేనే చేసుకుంటాను. ఇది నాకు నా మిషన్. ఇది ఇది నా ఫ్రెండ్ నా బర్త్డే గిఫ్ట్ చేసింది, కడిబేర్. తర్వాత ఇక్కడ ఒక సోఫా ఉంటుంది. ఇది నేను కూర్చునేకే సోఫా. ఇది దివాన్ అనమాట. దివానా. ఇది హాల్ అండి. ఇంకొంచెం ఇవ్వండి, హాల్లో ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇది మా దేవుని రూము. ఈ దేవుని రూమ్ వీడియోస్ అన్ని పూజ చేసినప్పుడు షార్ట్ వీడియోస్ చాలా పెట్టాను కదండి. మన ఇల్లు అంతా క్లీన్ చేసి పూసాం కదా. అప్పుడైతే నేనైతే ఇవ్వండి, దేవుని రూమ్కి అయితే మన ఉగాదికి పెయింట్ పూపించాం కదా ఇల్లంతా. అప్పుడైతే నేను ఇవన్నీ తీసుకొచ్చి ప్లాస్టిక్ ఇలా కుట్టేసి ఇలా దేవుని రూమ్కి డెకరేషన్ చేశాను. ఇవి కూడా అంతే అండి. ఇవి కూడా డబుల్ ప్లాస్టర్ వేసి ఇలా మెత్తిచ్చాను అనమాట. ఇది దేవుని రూమ్. ఇది దేవుని రూము. నా చీర అయితే ఎలా ఉందండి, బాగుందా? ఇగోండి, దేవుని రూమ్ ఆపోజిట్ అయితే బీరువా ఉంటుంది. దేవుని కూడా ఆపోజిట్ బీరువా పెట్టామండి. ఎందుకంటే తూర్పుకి బీరువా పెడితే చాలా మంచిదని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకే ఇక్కడ పెట్టుకున్నాము. ఇదే బీరువాలో అండి గోల్డ్ పోయింది ఇది. అందుకే ఈ బీరువా కూడా నేను తీసి చూపిస్తానులేదు ఇప్పుడు. ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు అయితే నేను ఈ బీరువాలో ఏముంటాయంటే మావి కొత్త కొత్త బట్టలన్నీ ఉంటాయి, నలుగురివిను. డైలీ యూజ్వి రూమ్లో పెట్టుకుంటాము. తర్వాత ఇక్కడైతే వాటర్ క్యాన్ పెట్టుకున్నాం అనమాట. దానికి సంబంధించిన వాటర్ బాటిల్స్ అనమాట. ఇక్కడ ఒక చిన్న చైర్ వేసి ఇట్లా పెట్టుకున్నాము. తర్వాత ఇదిగోండి, ఇది కంప్యూటరు. మా చిన్నోందిను మా పాపది ఇద్దరు వాడతారనమాట. ఇది చైర్ అనమాట. ఈ చైర్లో మా పిల్లలు ఉండరు కానీ ఇక వీడు ఉంటాడు 24 గంటలు. ఇక వీడు ఉంటాడు. సింబగాడైతే ఉంటాడనమాట. బజ్జున్నాడు, డిస్టర్బ్ ఎందుకు, పడుకొని. ఇదైతే మా మినీ ఫ్రిడ్జ్ అండి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండేది, అది ఇచ్చేసి తీసుకున్నాము. ఎందుకంటే పైన కూడా మేమే ఉండేది, అక్కడ కూడా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. ఈసారి ఆ ఇంటిని కూడా నేను వీడియో తీసి మీకు ఖచ్చితంగా పెడతాను. ఇది వచ్చి ఇగోండి, ఇవైతే ఇంకా జ్యూస్ తాగే గ్లాసెస్.
ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. గ్లాస్ సామాన్స్ అన్ని పగిలిపోతాయని. కబోర్డ్స్ చేపిలేదండి మేము. అంటే మేము జాబ్ పరంగా అక్కడక్కడ వెళ్ళిపోతుంటాం కదా, వేరే ఊర్లకంతా ట్రాన్స్ఫర్ అయినప్పుడు. అందుకని మేమేం చేయించలేదు. ఇదైనా బాడికి ఇచ్చేదే కదా అని ఇంకా కబోర్డ్స్ ఏం తెచ్చుకోలేదు. ఇవన్నీ ప్లేట్స్, గిన్నెలు చిన్న చిన్నవి ఇలాంటివి మొన్నే తెచ్చానండి. సింహగడ పగులు కొట్టేశాడు. ఇవన్నీ కొత్తవే, మొన్న పండగకి ఉగాది పండుగకి తెచ్చి అన్ని ఇలా పెట్టాను అనమాట. పైన కూడా చాలా సామాన్లు ఉన్నాయండి. ఇంకా పెద్ద పెద్ద సామాన్లు అన్నీ పైన పెట్టేశాము. ఇవి నాకు ఏమేమి కావాలి మాత్రం పెట్టేసుకున్నాను. ఇప్పుడు వంటింట్లోకి వెళ్ళిపోదాం రండి. ఇదేనండి నా సామ్రాజ్యం. ఇగోండి, నాకు ఏమేమి సామాన్లు కావాలో అవి మాత్రం పెట్టుకొని, ఇంకా పెద్ద పెద్ద సామాన్లు పెద్ద పెద్దవన్నీ పైన వంటింట్లో అటువలో పెట్టేశాము. నాకు ఏమైతే యూజ్ అవుతుందో అవి మాత్రము ఇలా సర్దుకున్నాను. ఇది నా వంటిల్లా. ఇక్కడే నేను ఎప్పుడైనా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇది స్టవ్ అండి. స్టవ్ ఎప్పుడు వంట చేసి అప్పుడు క్లీన్ చేసేస్తా ఉంటాను అనమాట. ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్కి అయితే అన్నము, పప్పు, రసం, పాలు ఉన్నాయి. మా వంటిల్లు అయితే ఇలా ఉందండి. చూడండి, సింపుల్గా ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వాల్ పెయింటింగ్ ఎలా ఉందో కామెంట్ చేస్తారా? బాగుంటే బాగుందని కామెంట్ చేయండి. బై బై. ఇప్పుడైతే హాల్ అయిపోయింది, దేవుని రూమ్ అయిపోయింది, డైనింగ్ హాల్ అయిపోయింది, వంటిల్లు అయిపోయింది. ఇప్పుడైతే మా బెడ్రూమ్ చూపించేస్తాను రండి. ఇది మా బెడ్రూమ్ అండి. నాకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. చిన్న చిన్నవి కళ్ళలోకి వేసే డ్రాప్స్, ఇట్లా పౌడర్స్, ఇవన్నీ సింపుల్గా కొన్ని ఇక్కడే పెట్టుకుంటాను. గ్లాసెస్ క్లీన్ చేసేటివి, సెల్ఫీ స్టిక్. ఇగోండి, మేము డైలీ యూజ్ చేసే బట్టలన్నీ ఇక్కడ పెడతానండి. పాపవి, నావి, బాబువి, మా ఆయనవి అన్నీ అనమాట. ఈ బట్టలన్నీ అవే. బీరువాలో ఓన్లీ మంచి మంచి బట్టలు మాత్రమే పెట్టింటాను. ఇంకా డైలీ యూజ్ బట్టలన్నీ ఇక్కడే పెట్టింటాను. ఈ పైన సెల్ఫ్ నా బట్టలు, ఇవి నా నైటీస్ అవన్నీను. ఇవి మా పిల్లలవి, ఇవి నావి కొన్ని శారీస్ అవి ఇవి. ఇంకా కింద కూడా అంత ఐరన్ బట్టలు, పిల్లల బట్టలు అన్నీ అండి. అక్కడైతే ఇంకా చూడండి, మా పాప ఫోటో ఒకటి ఉంటుంది. తర్వాత ఎప్పుడు బెడ్షీట్లు వారానికి ఒకసారి మారుస్తూ ఉంటాను. అవన్నీ వాష్ చేసి ఇక్కడే పెడతానండి. నేను వీడియోస్ తీసేకి ట్రైపాడ్ అండి, ఇంకా మా రూమ్లోనే పెట్టుకుంటాను. ఇంకెక్కడైనా పెడితే మా ఆయన పారేస్తారు, అందుకని ఇక్కడే పెడతాను అనమాట. తర్వాత నేను డైలీ జ్యువెలరీ వచ్చి దీంట్లో పెడతానండి. అన్నీను నా జ్యువెలరీ అంతా ఇక్కడ ఉంటాయి. మామూలుగా ఏమి ఉండవు, ఏంటో సింపుల్గా జ్యువెలరీస్ ఉంటాయి అంతే, మామూలు రోజు వేసుకునేకి. ఇవైతే క్రీమ్స్ అండి, బయోటిక్ క్రీమ్స్. ఇవైతే నేను బాగా వాడతాను, ఫేస్ బాగా పనిచేస్తాయి అన్నమాట. బయోటిక్ ఫేస్ క్రీము, బీచ్, తర్వాత ఫేస్ వాష్ బాత్రూంలో ఉంది. ఇవన్నీ అండి ఇంకా నాకు సంబంధించింది. ఇక్కడైతే మిరియర్ పెట్టాము, డ్రెస్సింగ్ మిరియర్. ఇక్కడ మా ఆయన రెడీ అవుతాడు అనమాట, డ్యూటీకి వెళ్ళినప్పుడు. బట్టలన్నీ తగిలేసి ఉంటాయి. ఇది బెడ్ అండి. ఇది బెడ్. అది చిన్న రూమ్ అండి, చిన్న ప్లేస్. ఇది ఒక 2 సెంట్లలో మేము కట్టుకున్నాం అనమాట, అందుకే పైన కింద కూడా మేము ఉన్నాము. ఇది మా మినీ బెడ్రూమ్ అనమాట. బెడ్ కూడా కొంచెం బాగాలేదని మొన్నే తెచ్చేసాం పిల్లలకి. ఇక్కడే రెడీ అవుతా చెప్పున్నా. ఇంకెప్పుడు కూడా పిల్లలు కానీ నేను కానీ మా ఆయన కానీ ఇక్కడే అండి, ఈ అద్దం ముందే రెడీ అవుతాం అనమాట. దానికి సంబంధించినవి పౌడర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ క్లిప్స్ అంట,
స్టిక్కర్స్, లిప్స్టిక్స్ అన్నీ ఉంటాయి. అవి అన్నమాట. ఇంకా దీంట్లో అన్నీ ఖాళీ చేసి పెట్టాను, అన్నీ పెట్టాలి. దీంట్లో అలోవీరా జెల్ ఉంటుంది, పసుపు ఉంటుంది, ఆర్గానిక్ పసుపు, బడ్స్ ఉంటాయి, కుంకుమ. ఇది లాక్మీ వారి మాయిశ్చరైజర్. ఇది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది వాడినప్పటి నుంచి మా అమ్మకు నాకు బాగా వర్క్ అవుతుంది. మీకు కూడా కావాలంటే చెప్పండి, లింక్ ప్రొవైడ్ చేస్తాం. ఈ స్ప్రే అయితే నాకు చాలా ఇష్టము. ఈ స్ప్రే ఒకటి ఉంటుంది, అది ఎప్పుడన్నా ఒక నెలకు 2 నెలలకు వేసుకుంటాను. ఇది నేనే వాడతాను, ఇంకెవరు వాడు. ఇంకా తర్వాత వచ్చి ఇది లాక్మీ పౌడర్. ఇది కూడా లాక్మీ పౌడరే. ఇంకా మేకప్కి సంబంధించినవి ఊరికే ఇవన్నీ, బ్రష్ అన్నీ ఉంటాయి. కానీ నేను ఏం వాడను ఇవన్నీను, జస్ట్ ఊరికే ఉంటాయి అంతే. అన్నీ పనికి రాకుండా అన్నీ కొని పెట్టింటాను. మా హోము ఇంతే, మా హోమ్ ఉండేది. ఇంకా పైన కూడా ఉంది, అదే ఒక రోజు వీడియో తీసి పెడతానండి. మా ఇల్లు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఇప్పుడే అండి మా జూలీ వచ్చి దీన్ని ఎంటాడుతా అంటే నేను పోయి కాపాడేశాను. అది వెళ్ళిపోయింది చూడండి, పిచ్చుకిని కాపాడేశాను. అది ఎగురుతాంది. అయినా నేనేం చేయనుండు నిన్నే. అయ్యో పడిపోయా. బాబీ ఆడ పడిపోయారా, అది పిచ్చుక. బాబీ పిచ్చుకురా, పడిపోయారా.